ఒక యవ్వనస్తుడు తన తల్లి ప్రార్థనకి వెళ్తుందని దేవుణ్ణి నమ్ముకుందని ఆ కుర్రవాడు ఏం చేశాడో తెలుసా? ఆ తల్లి ఒక బైబిల్ తీసుకొని కాల్ చేశాడండి. 2 సార్లు అలా చేశాడు. బైబిల్ని కాల్ చేశాడు. కాల్ చేసేస్తే ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు మాతో పాటే బైబిల్ కాలేజీలో ట్రైనింగ్కి వచ్చాడు. ఎందుకు వచ్చావంటే, ఈ దేవుడు చాలా గొప్పవాడన్నా, నన్ను దేవుడు దర్శించాడు, ఆ దేవుడు నా జీవితాన్ని బ్రతికించాడన్న. ఈరోజు నేను బ్రతికున్నానంటే ఆయన కృపయే అని ఆ రోజు నుంచి ఆ కుర్రవాడు ప్రభువుకు సాక్షిగా బ్రతికాడు. ఏమేం తమ్ముడంటే, అన్న నేను తాగి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఎవ్వరి జీవితంలో అన్నా ఒక పని లేదు, పాట లేదు, ఎవరి దగ్గరికన్నా వెళ్తూ అడుక్కోవటం, ఒక 10 రూపాయలు మందు ఆగటం. తిండి మర్చిపోయానన్నా, నిద్ర మర్చిపోయాను, నేనేంటో మర్చిపోయాన్నా. ఒక పిచ్చోలాగా అడుక్కున్న వాడి దగ్గర వీడి దగ్గర అడుక్కుంటూ, వాడు 10 ఇస్తే, ఈడు 10 ఇస్తే, వాడు 20 ఇస్తే తీసుకొని వెళ్ళి తాగానన్నా. ఒక విషయం తెలుసన్నా, కింద కాల్చి పడేస్తారు కన్నా బీడీ కానీ ముక్కలు కానీ సిగరెట్ ముక్కలు కానీ అవి తాక్కుంటూ బ్రతికానన్నా. నా తల్లి అది చూసి ఎంత ఏడ్చిందో అన్నా. కానీ ఈరోజు నా జీవితాన్ని నా ప్రభువు మార్చాడన్నా. దేవుడు అది చేస్తాడండి.